వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నిన్నటి క్లాస్లో మనము రోమన్ నెంబర్ 2లో సెకండ్ క్వశ్చన్లో 3 బిట్స్ నేర్చుకున్నామండి. నెక్స్ట్ ఇప్పుడు నెంబర్ 4 బిట్. ఎఫ్ ఈజ్ మ్యాపింగ్ ఫ్రమ్ 0 to infinity to 0 to infinity డిఫైన్డ్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్. సొల్యూషన్ ఏంటి అంటే ఫస్ట్ మనం ఏమని చూపించామన్నాడండి, బైజెక్షన్ అవుతుందా, ఇంజెక్షన్ అవుతుందా, సబ్జెక్షన్ అవుతుందా మనని చెక్ చేయమని చెప్పాడు. ఇప్పుడు లెట్ x1, x2 అనేవి ఎందులో ఉంటాయండి, డిఫైన్డ్ 0, ఇన్ఫినిటీ. దెన్ f of x1 is equal to f of x2. f of x1 అంటే f of x ఎంత ఇచ్చాడండి, x స్క్వేర్. దానికి మనం ఏం చేస్తాం, x1 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు x2 స్క్వేర్. ఇప్పుడు ఏమవుతుందండి, స్క్వేర్ స్క్వేర్ క్యాన్సిల్ అయితే f of x1 ఈజ్ ఈక్వల్ టు f of x2. ఇప్పుడు f of x1 ఈజ్ ఈక్వల్ టు f of x2, దట్ ఇంప్లైజ్ x1 ఈజ్ ఈక్వల్ టు x2. మనకు కావాల్సింది ఇదే కదండి. ఇప్పుడు ఇచ్చిన ఫంక్షన్ అనేది ఏమవుతుంది, f of x ఈజ్ ఈక్వల్ టు x స్క్వేర్ ఈజ్ అండ్ ఇంజెక్షన్ ఫంక్షన్. ఏమన్నాడండి, లెట్ x1, x2 అనేటివి ఎందులో ఉంటాయంట, 0, ఇన్ఫినిటీలో ఉంటాయి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ x2. దాని లెక్క ప్రకారం ఎఫ్ ఆఫ్ x1 అంటే ఎంత అండి, ఎక్స్ స్క్వేర్. దానిలో x1 స్క్వేర్, x2 స్క్వేర్ అని రాసుకుంటాం. స్క్వేర్ క్యాన్సిల్ చేస్తే x1 ఈజ్ ఈక్వల్ x2. f of x1 ఈజ్ ఈక్వల్ టు f of x2. దట్ ఇంప్లైజ్ ఏమొచ్చిందండి, x1 ఈజ్ ఈక్వల్ టు x2. అంటే ఇచ్చిన ఫంక్షన్ అనేది మనకి ఏ ఫంక్షన్ అవుతుంది, ఇంజెక్షన్ ఫంక్షన్ అనేది అవుతుంది. నెక్స్ట్ అదేవిధంగా y అనేది బిలాంగ్స్ టు కోడొమైన్స్ కదండి, 0, ఇన్ఫినిటీ. దట్ ఇంప్లైజ్ y ఈజ్ ఈక్వల్ x స్క్వేర్. ఇప్పుడు y ఈజ్ ఈక్వల్, ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఎంత అండి, వైఏ కదా, దాన్ని ఎక్స్ స్క్వేర్. నెక్స్ట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ రూట్ ఆఫ్ వై. ఇప్పుడు ఏం చేస్తున్నామండి, ఈ ఎక్స్ వాల్యూని తీసుకొని మనకి ఇచ్చిన ఎఫ్ ఆఫ్ ఎక్స్లో సబ్స్టిట్యూట్ చేయాలి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ అండ్ రూట్ ఆఫ్ వై హోల్ స్క్వేర్. స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవుతే మిగిలిందండి వై. దట్ ఇంప్లైజ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వై. మనకు కావాల్సిందే కదండి, ఇది వచ్చింది కాబట్టి మనం ఇప్పుడు ఏమనుకుంటున్నాము, ఇచ్చిన ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ఈజ్ అండ్ సబ్జెక్షన్ ఫంక్షన్ అవుతుంది. ఇంజెక్షన్ ఫంక్షన్ అయింది, సబ్జెక్షన్ ఫంక్షన్ అయిందంటే మనకి ఇచ్చిన ఫంక్షన్ ఏమవుతుందండి, ఇట్ ఈజ్ ఏ బైజెక్షన్. ఎఫ్ ఈజ్ మ్యాపింగ్ ఫ్రమ్ 0 to infinity to 0 to infinity ఈజ్ ఏ బైజెక్షన్ ఫంక్షన్. మళ్ళీ ఒకసారి అండి, లెట్ x1, x2 అనేటివి మనకు 0 to infinity అనే సెట్లో ఉన్నట్టయితే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు x2. x1 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు x2 స్క్వేర్. స్క్వేర్ క్యాన్సిల్ చేస్తే x1 ఈజ్ ఈక్వల్ టు x2. ఎఫ్ ఆఫ్ x1 ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ x2. దట్ ఇంప్లైస్ x1 ఈజ్ ఈక్వల్ x2 అవుతుంది. ఇప్పుడు మనకి కావాల్సింది ఇదే కదండి, ఇది వచ్చింది కాబట్టి మనం దాన్ని ఇంజెక్షన్ ఫంక్షన్ అని అనుకుంటున్నాము. అదేవిధంగా y అనేది ఎంతలో ఉందండి, కోడొమైన్ కదా, అది కూడా 0, ఇన్ఫినిటీ కదా, అందులో ఒక ఎలిమెంట్ లాగా తీసుకొని y ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఎంత అండి, y ఎక్స్ స్క్వేర్. ఎక్స్ ఇప్పుడు స్క్వేర్ అట్టి పంపిస్తే రూట్ అవుతుంది, రూట్ స్క్వేర్ క్యాన్సిల్ అయితే y అవుతుంది. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ వై. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ వై వచ్చింది కాబట్టి దట్ ఈజ్ అనే సబ్జెక్షన్ ఫంక్షన్. ఇంజెక్షన్ ఫంక్షన్ అయింది, బైజెక్షన్ ఫంక్షన్ అయింది కాబట్టి ఇచ్చిన సెట్ అనేది మనకి బైజెక్షన్ ఫంక్షన్ అనేది అవుతుంది. నెక్స్ట్ అండి ప్రాబ్లం నెంబర్ 5. ఎఫ్ ఈజ్ మ్యాపింగ్ ఫ్రమ్ ఆర్ టు 0, ఇన్ఫినిటీ డిఫైన్డ్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్. ఇది కూడా ఏమంటున్నామండి, ఇంజెక్షనా బైజెక్షనా అవుతుందో చెక్ చేయమని అంటున్నారు. లెట్ x1, x2 అనేవి ఎందులో ఉన్నాయండి, బిలాంగ్స్ టు R. ఇప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు x2, దెన్ x1 ఈజ్ ఈక్వల్ టు x2 అని మనల్ని చూపించాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఎఫ్ ఆఫ్ x1 అంటే ఏంటండి, ఎక్స్ స్క్వేర్, x2 అంటే ఎక్స్ స్క్వేర్. ఇప్పుడు మనల్ని ఇది అలాగే ఉంచి x1 ఈజ్ ఈక్వల్ రూట్ ఆఫ్ x2. ఈ స్క్వేర్ ఇట్ వెళ్తే ఏమవుతుందండి, రూట్ అవుతుంది.
ఇప్పుడు ఏం చేసుకుంటాము, ఈ స్క్వేర్ని రూట్ని క్యాన్సిల్ చేస్తే ప్లస్ ఆర్ మైనస్ x2 అవుతుంది. అంతేనా అండి. x1 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు x2 స్క్వేర్. ఈ x2ని ఇటు పంపిస్తే స్క్వేర్ అవుతుంది, స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయితే ప్లస్ ఆర్ మైనస్ x2 అనేది అవుతుంది. ఇప్పుడు మనం ఇందులో -1, 1 వాల్యూస్ని x ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేసి చూపిద్దాం. సబ్స్టిట్యూట్. ఇప్పుడు f ఆఫ్ -1 ఈజ్ ఈక్వల్ -1 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అయిందండి 1. అదేవిధంగా f ఆఫ్ 1 ఈజ్ ఈక్వల్ 1 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1. ఇప్పుడు ఇంజెక్షన్ ఫంక్షన్ అవ్వాలి అని అంటే సెట్ ఏలో అంటే సెట్ ఆర్ ఇక్కడ రియల్ నెంబర్స్ కదండి, ఈ సెట్లో ఉన్న ప్రతి ఒక్క మూలకంకి ఒక్కొక్క ఇమేజ్ అనేది ఉండాలి కదా. ఇప్పుడు ఈ సెట్లో నుండి వచ్చిన మూలకంలో ఈ సెట్లోకి ఒకటే ఇమేజ్ అయి ఉండాలి. అట్లా ఉన్న ఫంక్షన్నే మనం ఏం ఫంక్షన్స్ అంటామండి, ఇంజెక్షన్ ఫంక్షన్స్ అని అంటున్నాం. కానీ ఇక్కడ ఏమంది, -1కి ఒకటే ఇమేజ్ ఉంది, +1కి కూడా ఒకటే ఇమేజ్ అవుతుంది, 1 1. అలా ఉండకూడదు కాబట్టి దిస్ ఈస్ నాట్ ఏ ఇంజెక్షన్ ఫంక్షన్ అనేది అవుతుంది. ఎందుకంటే రెండు ఫంక్షన్స్కి రెండు వాల్యూస్కి ఒకటే ఇమేజ్ అనేది ఉండదు కదండి. ఇంజెక్షన్ ఫంక్షన్లో డిఫరెంట్ ఇమేజెస్ అనేది ఉండాలి. ప్రతి ఒక్క ఎలిమెంట్ వేరే ఒక ఎలిమెంట్కో ఇమేజ్ అయ్యి ఉండాలి. అలా లేదు, ఒకటే నంబర్స్కి ఒకటే ఎలిమెంట్కి ఒక వస్తుంది కాబట్టి ప్రీ ఇమేజ్ అనేది వస్తుంది కాబట్టి ఇది ఇస్ ఏ నాట్ ఏ ఇంజెక్షన్ ఫంక్షన్ అనేది అవుతుంది. ఇట్ ఈస్ నాట్ ఏ ఇంజెక్షన్ ఫంక్షన్. ఇప్పుడు ఇంజెక్షన్ ఫంక్షన్ అవ్వట్లేదు కాబట్టి బైజెక్షన్ కూడా అవ్వదు కదండి. ఇది ఇంజెక్షన్ ఫంక్షన్ అవ్వట్లేదు కాబట్టి ఇట్ ఈస్ నాట్ ఏ బైజెక్షన్ ఫంక్షన్. బైజెక్షన్ ఫంక్షన్ ఎందుకు బైజెక్షన్ అనట్లేదు, మనకి బైజెక్షన్ ఫంక్షన్ రూల్ ఏంటండి, సబ్జెక్షన్ అవ్వాలి, ఇంజెక్షన్ అవ్వాలి. కానీ ఇక్కడ ఇంజెక్షన్ ఫంక్షన్ అవ్వట్లేదు కాబట్టి దిస్ ఇస్ నాట్ ఏ బైజెక్షన్ ఫంక్షన్. ఇప్పుడు మనము ఈ సెట్ అనేది మనము సబ్జెక్షన్ అవుతుందా లేదా చెక్ చేసుకుందాం. సబ్జెక్షన్ ఫంక్షన్ అంటే ఏంటండి, y అనేది బిలాంగ్స్ టు ఎందులో ఉందండి, కోడొమైన్ 0,∞ కదా, 0,∞. దెన్ x², f ఆఫ్ x అంటే ఎంత అండి, y కదా, y ఈజ్ ఈక్వల్ x². ఇప్పుడు మనకి దట్ ఇంప్లైజ్ x ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, √y. మనకి గివెన్ ఏమి ఇచ్చాడండి, గివెన్ f ఆఫ్ x ఈజ్ ఈక్వల్ x². ఇప్పుడు ఎక్స్ని తీసుకెళ్ళి ఈ f ఆఫ్ x ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేయాలి అంటే √y అవుతుంది, y హోల్ స్క్వేర్. ఈ స్క్వేర్ ఈ రూట్ క్యాన్సిల్ అయితే f ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందండి, y. దిస్ ఈజ్ ఏ సబ్జెక్షన్ ఫంక్షన్. దిస్ ఈజ్ ఏ సబ్జెక్షన్ ఫంక్షన్ అనేది అవుతుంది. ఏ విధంగా అంటే ఫస్ట్ ఇచ్చిన ప్రాబ్లం ఏంటండి, f is mapping from R to 0,∞ defined by f of x is equal to x². ఇప్పుడు మనము ఇంజెక్షన్ ఫంక్షన్ అవుతుందా లేదా అనేసి చెక్ చేసుకుంటున్నాం. లెట్ x1, x2 అనేటివి రెండు ఎలిమెంట్స్ లాగా తీసుకొని అవి ఎందులో ఉంటాయండి, బిలాంగ్స్ టు రియల్ నంబర్స్. f of x is equal to x². that implies x1 is equal to x2. ఇప్పుడు x1 స్క్వేర్ x2 స్క్వేర్, ఇప్పుడు ఈ స్క్వేర్ అనేది మనం ఇటు పంపించుకుంటే ప్లస్ ఆర్ మైనస్ x2 అవుతుంది. ఈ x2లలో మనం డిఫరెంట్ వాల్యూస్ అనేవి సబ్స్టిట్యూట్ చేసి చూస్తే ఎలిమెంట్ సెట్ ఆర్లో ఉన్న ఫంక్షన్స్ కంపల్సరీ ప్రీ ఇమేజ్ అనేది ఉండాలి. డిఫరెంట్ ఎలిమెంట్స్ తోటి డిఫరెంట్ ఇమేజెస్ అనేది ఉంటేనే అటువంటి ఫంక్షన్ని మనం ఇంజెక్షన్ అనుకుంటాం కాబట్టి. కానీ ఇక్కడ రెండు ఎలిమెంట్స్కి ఒకటే ఇమేజ్ అనేది వస్తుంది కాబట్టి ఇట్ ఈస్ నాట్ ఏ ఇంజెక్షన్ ఫంక్షన్ అనేది అవుతుంది. ఇంజెక్షన్ ఫంక్షన్ అవ్వనప్పుడు బైజెక్షన్ కూడా కాదు కదండి, అందుకే దట్ ఈస్ నాట్ ఏ బైజెక్షన్ ఫంక్షన్. అదేవిధంగా ఇప్పుడు సబ్జెక్షన్ అవుతుందా కాదా చెక్ చేసుకోనికి y అనేది ఒక ఎలిమెంట్ ఎందులో నుంచి తీసుకుంటున్నామండి, కోడొమైన్
0, ∞ నుండి y అనేది ఒక ఎలిమెంట్గా తీసుకొని ఇప్పుడు y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేరే కదండి. ఇప్పుడు స్క్వేర్ని ఇటు పంపిస్తే రూట్ అవుతుంది. ఈ y వచ్చిన ఎక్స్ వాల్యూని తీసుకెళ్ళి మనకి గివెన్ ఇచ్చిన f(x)లో సబ్స్టిట్యూట్ చేస్తే స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవుతుంది. f(x) ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందండి? y. దిస్ ఈజ్ ఏ సర్జెక్షన్ ఫంక్షన్ అనేది అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 6. f is mapping from R to R defined by f(x) is equal to x². ఇప్పుడు ఫంక్షన్ అనేది R to R తోటి కంపల్సరీ మ్యాపింగ్ అవుతుందని ఇచ్చాడు. మనకి ఏంటి అండి, ఆర్లో రియల్ నంబర్స్ ఉంటాయి, ప్లస్ నంబర్స్ ఉంటాయి, మైనస్ నంబర్స్ ఉంటాయి, అంతే కదా. ఇటు కూడా అంతే, ఇది కూడా ఆరే కాబట్టి -1, -2 అండ్ సో ఆన్. నెక్స్ట్ 1, 2 అండ్ సో ఆన్. ఇప్పుడు సొల్యూషన్ ఏంటండి? f(x) ఈజ్ ఈక్వల్ టు x². అదేవిధంగా x1, x2 అనేటివి బిలాంగ్స్ టు R. Then f(x1) is equal to f(x2). That implies x1 is equal to x2. ఇప్పుడు x1² is equal to x2². f(x1) is equal x1² x2². ఇప్పుడు ఏమవుతుందండి? x1 is equal √(x2²) అవుతుంది. ఇప్పుడు +(x2) అనేది అవుతుంది, ఎందుకంటే స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయితే x1 is equal +(x2). ఇప్పుడు వాల్యూస్ f(-1) is equal -1² is equal to 1. అదేవిధంగా f(x) is equal 1² is equal to 1. ఇంతకుముందు ప్రాబ్లంలో చెప్పుకున్నాం కదండి, -1² ఒకటే దానికి రెండు ఇమేజెస్ అనేది ఉండదు కాబట్టి దిస్ ఈజ్ నాట్ ఏ బై ఇంజెక్షన్ ఫంక్షన్. f is mapping from R to R. f(x) is equal to x² is not a injection function. అదేవిధంగా ఇప్పుడు y అనేది బిలాంగ్స్ టు R. దట్ ఇంప్లైస్ దెన్ ఇప్పుడు ఏంటండి, మనము f(x) ఈజ్ ఈక్వల్ టు x² కదండి. ఇప్పుడు y ఈజ్ ఈక్వల్ టు x² అవుతుంది. ఇప్పుడు మనము x ప్లేస్లో డిఫరెంట్ వాల్యూస్ అనేవి 2, 3, -2, -3, -4 సబ్స్టిట్యూట్ చేసి చూద్దాం. సబ్స్టిట్యూట్ y ఈజ్ ఈక్వల్ టు -2² అంత ఎంత అవుతుందండి? 4. అదేవిధంగా -3² 9. ఇప్పుడు మనకి కోడొమైన్ సర్జెక్షన్ ఫంక్షన్ అవ్వాలంటే రేంజ్ మరియు కోడొమైన్ అనేవి సమానంగా ఉండాలి, కానీ ఇక్కడ కోడొమైన్ రేంజ్ సమానంగా ఉండట్లేదు. కోడొమైన్ ఈజ్ నాట్ ఈక్వల్ టు రేంజ్. కోడొమైన్ నాట్ ఈక్వల్ టు రేంజ్ అయితే ఈ ఫంక్షన్ ఏమవుతుందండి? f ఈజ్ మ్యాపింగ్ ఫ్రమ్ R to R. f(x) ఈజ్ ఈక్వల్ టు x² is not a surjection function అవుతుంది. ఈ రెండు ఫంక్షన్స్ కానప్పుడు f(R to R) is not a bijection function. మళ్ళీ ఒకసారి అండి ప్రాబ్లము. f(x) is equal to x², x1, x2 belongs to R. Then f(x1) is equal to x2. That implies x1 is equal to x2. x1² x2² స్క్వేర్ ఇట్ వస్తుంది, +(x2) అవుతుంది. వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే మనకు డిఫరెంట్ ఒకటే ఇమేజ్ వస్తుంది కాబట్టి ఈజ్ నాట్ ఏ ఇంజెక్షన్ ఫంక్షన్. అదేవిధంగా y అనేది బిలాంగ్స్ టు R లాగా తీసుకుంటే f(x) ఈజ్ ఈక్వల్ టు x², y ఈజ్ ఈక్వల్ దీంట్లో వాల్యూ -2 అట్లాంటి వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేస్తే డిఫరెంట్ వస్తున్నాయి, కానీ కోడొమైన్ రేంజ్ అనేది సమానంగా లేదు కాబట్టి దిస్ ఈజ్ నాట్ ఏ సర్జెక్షన్ ఫంక్షన్. ఈ రెండు ఫంక్షన్స్ కానప్పుడు దిస్ ఈజ్ నాట్ ఏ బైజెక్షన్ ఫంక్షన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ all.